యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. బాబీకి 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 ఏమైంది? బాబీని పోలీసులు అరెస్ట్ చేశారంట. పోలీసులా? బాబీని అరెస్ట్ చేయడం ఏంటి మావయ్య గారు? ఎందుకంట? వాడి కారులో డ్రగ్స్ దొరికాయంటమ్మా. డ్రగ్సా? ఓరి దేవుడా, డ్రగ్స్ ఏంటి మా ఆయన కారులో దొరకడం ఏంటి? భగవంతుడా, ఏంటి నాకు ఈ పరీక్ష? భగవంతుడా. ఒరే ఆది, నాకేం చేయాలో అర్థం కావడం లేదురా. మావయ్య గారు మీరు టెన్షన్ పడకండి, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. అవునా, నువ్వేం టెన్షన్ పడకు. స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారితో మాట్లాడొస్తాం. గుణమ్మా వెళ్దాం పద. సరే మావయ్య గారు. గుండమ్మా వెళ్ళమ్మా. నేను కూడా వెళ్తాను మావయ్య గారు. బాబీ, బాబీ, ఏంటిది? ఏమైందిరా? ఏంటి బాబీ ఇదంతా? ఏమో వదినా, అంతా అయోమయంగా ఉంది. ఎస్ఐ గారు, మా గురించి మా ఫ్యామిలీ గురించి మీకు తెలిసే ఉంటుంది కదా. మా తమ్ముడు డ్రగ్స్ సప్లై చేస్తున్నాడంటే మీరు నమ్ముతారా? కళ్ళెదురుగా ఆధారం ఉంటే నమ్మకం ఏం చేయమంటారండి? కంటికి కనిపించేవన్నీ నిజాలు కాదు ఎస్ఐ గారు. అలా అని కళ్ళ ముందు ఉన్నది అబద్ధం అని చెప్పలేం కదా మేడం. సార్, ఇది ఎలా జరిగిందో మాకు అయోమయంగానే ఉంది. ముందు తనకి బెయిల్ ఇస్తే. సారీ మేడం, అతని కోర్టుకు సబ్మిట్ చేయాలి. మీరక్కడ ట్రై చేసినా ఇలాంటి కేసుకి అంత త్వరగా బెయిల్ రాకపోవచ్చు. పద. సార్, ఏమండి? బాబీ, నువ్వు ఇలా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిపోతే నేనేమైపోవాలి? నువ్వు లేకుండా నేను ఎలా బతకాలి? ఊరుకోలోకి, మా అన్నయ్య వదిన ఉండగా నాకేం కాదు. అసలు నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం నేనే. క్షమించే బాబీ. బాబీ, నువ్వు కారులో వెళ్తుండగా మధ్యలో ఎవరైనా నీ కార్ని ఆపడం గాని, నిన్ను మాటల్లో పెట్టడం గాని ఇలాంటివేవైనా జరిగాయా? లేదు వదినా, నా కార్ రిపేర్ అయ్యి నేను రోడ్డు మీద ఉంటే అన్నయ్య కారులో వచ్చాడు. నా కార్ అన్నయ్యకి అప్పగించి అన్నయ్య కారు తీసుకుని నేను బయలుదేరాను. నేను కొంచెం దూరం వెళ్ళేసరికి పోలీసులు వచ్చి నన్ను ఆపేశారు. కార్ చెక్ చేస్తే డ్రగ్స్ దొరికాయి. అసలు నా కారులోకి డ్రగ్స్ ఎలా వచ్చారా? అదే నాకు కూడా అర్థం కావట్లేదు అన్నయ్య. ఈయన ఇంటి నుండి కారు తీసుకుని బయలుదేరారు.
దారిలో బాబీ కార్ తీసుకున్నాడు. మధ్యలో ఎవరు ఎక్కడా ఆపలేదు. కానీ కారులోకి డ్రగ్స్ వచ్చాయి ఎలా? అసలు కారులోకి డ్రగ్స్ ఎలా వచ్చిందో నాకైతే అర్థం కావడం లేదు. నాకు అర్థమైంది. డ్రగ్స్ కేసులో నువ్వు అరెస్ట్ అయ్యావు. టార్గెట్ నువ్వు కాదు బాబీ, ఈయన. నేనా? అవునండి. అన్ఎక్స్పెక్టెడ్ గా బాబీ రోడ్డు మీద కార్ ఆపి తను మీ కారులో ఎక్కాడు. లేదంటే కారులో ఎవరుండేవారు? నేనే. ఈ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయితే మీరు మోడల్ కాంపిటీషన్ లో పాల్గొనడం జరుగుతుందా? ఛాన్సే లేదు. సో ఎవరో మీ కెరియర్ ని నాశనం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కుట్ర చేశారు. కానీ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయనట్టు బాబీ అరెస్ట్ అయ్యాడు. ఓర్ నాయనో, ఇది అసలు పాయింటే పట్టేసిందేంటి? ఇది ఇలాగే లాజికల్గా ఆలోచిస్తే నేను దొరికిపోతాను కదా. అసలు అన్నయ్య కెరీర్ నాశనం చేయాలని ఎవరనుకుంటారు వదినా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, ఎదుటివారు బాగుపడకూడదు అనుకునేవారు ఈ సమాజంలో చాలా మంది ఉంటారు బాబీ. బాబీ, నువ్వేం భయపడకు. కోర్టు మెట్లు ఎక్కక ముందే నిన్ను విడిపించి నేను బయటికి తీసుకొస్తాను. వదినా, నేను జైలుకు వెళ్ళినా పర్వాలేదు, కుట్ర ఎవరు చేశారో తెలియాలి. గుణమా, వాడికి బెయిల్ రావడం కష్టం అంటూ ఉంటే బయటికి మనం ఎలా తీసుకొస్తాం? ఏమండి, నాకొక ఆధారం దొరికిందండి. మనం ఇప్పుడే ఇంటికి వెళ్ళాలి. ఆధారం అంటున్నావు, ఇంటికి వెళ్దాం అంటున్నావు. అసలు నీకు దొరికిన ఆధారం ఏంటి? అది ఇంటి దగ్గరుంది. రండి, తెలుస్తుంది. జాగ్రత్త. రే బాబాయ్, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఓకే అన్నయ్య. ఇంటి దగ్గర ఆధారం ఉండడం ఏంటి? ఏవండి, నేను మళ్ళీ వస్తాను. పెద్దమ్మా, ఏడవకు పెద్దమ్మా, ఊరుకో ఊరుకో పెద్దమ్మా, ఏడవకు పెద్దమ్మా. భగవంతుడా, ఊరుకో నా పెద్దమ్మా, బిడ్డకి ఏడవకు. కష్టం తెచ్చి పెట్టావేంటి తండ్రి? ఊరుకో అమ్మా, గుండం వెళ్ళింది కదా, బావికి ఏం కాదు. అయ్యో, ఈ విషయం గాని నలుగురికి తెలిస్తే మన పరువు పోతుంది. ఏ పాపిష్టి వాళ్ళు చేశారో ఈ పని. ఊరుకో పెద్దమ్మా, ఏడవకు, ఊరుకో పెద్దమ్మా. అది అది ఏమైందిరా? బాబీ ఏడి? ఎస్ఐ గారితో మాట్లాడారా? ఏమన్నారమ్మా? మావయ్య గారు, మన కార్లో డ్రగ్స్ ఉండడం నిజమే. కారులోకి
ఊర్లోకి డ్రగ్స్ ఎలా వచ్చాయో తెలియట్లేదు మావయ్య గారు. ఇప్పుడు తెలిసిపోతుంది లోకేశ్వరి. డ్రగ్స్ కారు బయటికి వెళ్ళిన తర్వాత కారులోకి రాలేదు. ఇంటి దగ్గరే డ్రగ్స్ ఎవరో కారులో పెట్టారు. అవును, మన ఇంటి దగ్గరే. సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అంతా తెలిసిపోతుంది. ఉండండి, తీసుకొస్తాను. లోకి అది సీసీటీవీ ఫుటేజ్ అంటుంది. ఆ దొంగ వెధవ కారులో పొట్లం పెట్టేటప్పుడు మన ఇద్దరం ఇంటి గుమ్మలోనే ఉన్నాం కదే. అది సీసీటీవీలో కనబడితే ఏంటి పరిస్థితి? అయ్యో, నువ్వు ఊరికి ఉండొచ్చు కదా. అయ్యో, ఇదిగోండి చూడండి. అమ్మా గుండమ్మా, నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా. ఎవడో వచ్చి కారులో ప్యాకెట్లు పెట్టేసి వెళ్ళిపోయాడు. అవి డ్రగ్సే అయి ఉంటాయి. కానీ డ్రగ్స్ పెట్టి వెళ్ళిపోకుండా ఇంటి గుమ్మం వైపు సక్సెస్ అన్నట్టు సిగ్నల్ చూపించాడు. అంటే అక్కడ ఎవరైనా ఉన్నారా? ఉంటే కనబడేవాడు కదా. వాడెవడో ఆనవాళ్ళు కనపడకుండా ముఖానికి మాస్క్ వేసుకున్నాడు. ఖచ్చితంగా ఇది ఎవరో కావాలని చేసిన కుట్రలా ఉందమ్మా. వాడెవడో ఎలా తెలుస్తుంది మనకి? నాన్న, అది ఎస్ఐకి వీడియో చూపించి ఎవడో కారులో డ్రగ్స్ పెట్టాడని నిరూపించవచ్చు కదా. లేదు నాన్న, మనిషి దొరకకుండా రుజువు చేయలేం. కానీ వాడెవడో అసలు ఆనవాళ్లే తెలియటం లేదు కదా. ఇప్పుడు ఏం చేయలేమనుకుంటా. ఏమండి, ఫుటేజ్ ని మళ్ళీ ఇంకొకసారి రివైండ్ చేసి ప్లే చేయండి. గుండమ్మా, మనం ఎన్నిసార్లు చూసినా అదేగా కనబడేది. కొత్తగా ఏం కనిపిస్తుంది? లోకేశ్వరి, ఏమండి, ఇది పెన్ డ్రైవ్ లో కాపీ చేయండి. ఏమండి, అర్జెంటుగా మనం ఒక చోటుకి వెళ్ళాలి. పదండి. ఎక్కడికి? పదండి.
వస్తాను పదండి. వెళ్ళరా. వస్తాం మావయ్య. చెప్పు లోకేశ్వరి. ఏం చెప్పమంటారండి? అనుకున్నదొకటి అయింది మరొకటి. ఆదేనే ఊళ్ళో వాళ్ళని కార్లో తీసుకెళ్తున్నాడని చెప్పింది నువ్వే కదా? ఇంట్లో అనుకున్నది కూడా అదే. కానీ మధ్యలో ఈయన దూరతారని నాకేం తెలుసు? నీ బాధ నాకు తెలుస్తుంది. మనిద్దరికీ కామన్ శత్రువైన ఆ గుండమ్మని దెబ్బ కొట్టాలనుకుంటే నీకు దెబ్బ పడిపోయింది. ఆయన నువ్వేం టెన్షన్ పడకు. నాకున్న ఇన్ఫ్లుయెన్స్ వాడి త్వరలోనే మీ ఆయన్ని నేను బయటికి తీసుకొస్తాను. అయ్యో, ప్రస్తుతం నేను మా ఆయన లోపలున్నారు అన్న బాధతో కాదు, ఈ కేసు మనిద్దరి పీకలకి చుట్టుకునేలా ఉందని టెన్షన్గా ఉన్నాను. ఏం మాట్లాడుతున్నావు? మనిద్దరం ఇరుక్కుపోవడమేంటి? ఆ గుండమ్మకి మీరు పంపిన రౌడీ గురించి ఏదో క్లూ దొరికినట్టుంది. సీసీ ఫుటేజీల్లో వాడి ఫేస్ కూడా కనబడటం లేదు కదా? ఫేస్ తెలియడం లేదు, కానీ దానికేదో బలమైన ఆధారం అందులో కనిపించినట్టే అనిపిస్తోంది. ఆ ఆధారం ఏంటో ఆ దొంగ మొహంది ఆదితో కూడా చెప్పలేదు. ఒకవేళ దానికి దొరికిన ఆధారంతో ఆ రౌడీని కానీ పట్టుకుంటే మనం చచ్చామే. లోకేశ్వరి, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. వాణ్ణి పట్టుకోవడం అన్నది జరగని పని. అది కాదండి. నేను చెప్తున్నాను కదా, ఈ మ్యాటర్కి అంత ఇంపార్టెంట్ ఇవ్వక్కర్లేదు. లైట్ తీసుకో. ఇవన్నీ చూస్తే లైట్ తీసుకో అంటుంది, గుండమ్మని చూస్తే కాన్ఫిడెంట్గా ఉంది. అసలు దానికి దొరికిన క్లూ ఏంటి? గుండమ్మా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీ కార్లో డ్రగ్స్ పెట్టినవాడు ఎవడో వీళ్ళకి తెలిసే అవకాశం ఉందండి. సీసీ ఫుటేజ్లో వాడి ముఖం మనకే తెలియలేదు, వీళ్ళకి ఎలా తెలుస్తుంది? మీరంతా వాడి మొహానికి మాస్క్ పెట్టుకున్నాడని చూశారండి, కానీ వాడి చేతికి ఒక గుర్తుంది, అది నేను గమనించాను. గుర్తా? అవునండి, ఒక్క నిమిషం ఉండండి. చూసారా, ఇతని చేతి మీద టాటూ ఉంది. కరెక్టే గుండమ్మా, మేమెవరూ అసలు గమనించనే లేదు. సిటీలో చాలా మంది ఈ షాప్కే వచ్చి టాటూలు వేయించుకుంటూ ఉంటారండి, కానీ ఇది రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది. వీళ్ళకి ఇది చూపిస్తే వాడి గురించి ఏ క్లూ అయినా దొరకొచ్చండి. పదండి. ఈ టాటూ మీరు వేసిందేనా అండి? లేదు మేడం, ఇది మేము వేసింది కాదు, ఇది వేరే డిజైన్. ఇలాంటి సిటీలో ఒక్కడే వేస్తాడు. ఎవరది? పద. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఎలాంటి టాటూస్ కావాలి? అది రెగ్యులర్ టాటూస్ మేము వేయం,
మన దగ్గరంతా ఆల్ట్రా మోడలే. ఆహా, అది కాదు. కూల్, ఒకసారి ఆ డిజైన్ చూడండి. ఈ టాటూ వేసింది మీరేనా? యా, ఈ టాటూ వేసింది నేనే. చూడండి, టాటూలో ఎవరికి కనపడకుండా నా పేరు ఎస్కే అని ఉంది. ఈ టాటూ కావాలా మీకు? కాదు, ఆ టాటూ వేసుకున్న మనిషి కావాలి. ఇది లేటెస్ట్గా వేసిన టాటూ. అతను 1 minute. ఈ డిజైన్ ఇప్పటి వరకు ఈ నలుగురికి మాత్రమే వేశాను. ఇందులో ఎవరో మీరే గుర్తుపట్టండి. కాదు కదా? కాదు. నెక్స్ట్. జూమ్ కొంచెం చేయండి. జూమ్ చేస్తారా?